హాయ్ అండి. ఎలా ఉన్నారు? సింపుల్‌గా, స్పైసీగా, టేస్టీగా ఎగ్ రైస్ అయితే చూపించబోతున్నాను. ఏంటి ఇన్ని చెప్తుంది అనుకుంటున్నారా? మా హస్బెండ్ చేశారు కాబట్టి నాకు అలాగే అనిపిస్తది. అండ్ నిజానికి తను చేసే ప్రతి డిష్ చాలా బావుంటదనమాట. సో, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎగ్ రైస్ సింపుల్‌గా ఎంచక్కా ఫ్లఫీగా రావాలి అనంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా చేసుకుంటే చాలా వస్తుందండి ఎగ్ రైస్ అనేది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎగ్స్ బాగా బీట్ చేసేసుకొని, ఇలా అయితే వేసేసుకొని, దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని, అలాగే కారం కూడా యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు. అండ్ సోయా సాస్, వెనిగర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే ఫైనల్‌గా మనకి రైస్ వేసేసుకొని మంచిగా అయితే కలిపే పెప్పర్ అండ్ ఆనియన్స్ వేసేసుకొని, నిమ్మకాయ ఏసేసుకుంటే లాస్ట్ అండ్ ఫైనల్‌లో కొత్తిమీరతో గార్నిష్.